Prosonic experience the finest UPVC windows and doors. 779997 79088. హైడ్రా ఏర్పాటై సరిగ్గా ఈ రోజుకి ఏడాది పూర్తయిన సందర్భంగా కమిషనర్ రంగనాథ్ గారితో ఒకసారి మాట్లాడండి సార్. నమస్తే అండి. నమస్కారం. ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి కష్టం ఉన్నా మొత్తానికి హైడ్రా ఏర్పాటై ఏడాది పూర్తయింది. ఈ రోజు మీరు సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. మీకేమనిపిస్తోంది 1 year? 1 year మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, చాలా సవాళ్ళు కూడా ఎదుర్కోవడం జరిగింది. చాలా మనం ఏంటంటే కొంతవరకు డెఫినెట్ గా మనము ప్రజల్లోకి హైడ్రా అనేది బాగా బలంగా వెళ్ళే ఇన్స్టిట్యూషన్ గా మనం చూడాలి. అండ్ FTL బఫర్ జోన్ అనేది ప్రతి వాళ్ళకు కూడా ఇది దాదాపు దీని గురించి అవగాహన అనేది, ఒక అవేర్నెస్ అనేది ఉందనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇందాక నేను రవీంద్ర భారతిలో కూడా పిల్లల ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఈవెన్ 4th క్లాస్ 5th క్లాస్ పిల్లలు కూడా వాళ్ళ FTL బఫర్ జోన్ అంటే ఏంటనేది చెప్తూ. కరెక్ట్. సో అంటే ఇది ఒక రకంగా డెఫినెట్గా అది మేము హైడ్రా ఈ అవేర్నెస్ తీసుకురావడంలో మేము సఫలీకృతులు అయ్యామని చెప్పేసి అనుకుంటాం. అండ్ ఇది తెలియటం వల్ల ఏమవుతుందంటే మనకి చాలా ఎంక్రోచ్మెంట్స్ కూడా చాలా బాగా తగ్గినాయి అనమాట. గణనీయంగా మీరు చూస్తే గతంలో ఉన్నదానికి ఈ 1 yearలో జరిగిన రేట్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ అంటే గతంలో చాలా ఉధృతంగా జరుగుతూ ఉండేది. ఇప్పుడు చెరువులు నాలాలు కబ్జా చేయాలంటే 1-2 సార్లు ఆలోచన చేసే పరిస్థితి అయితే తప్పకుండా ఉంది. ఒకవేళ ఎవరన్నా ఎంక్రోచ్ చేసి ఎక్కడన్నా కట్టడాలు చేసినా కానీ కూడా ప్రజల నుంచి కూడా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు చాలామంది ఇది బహుశా అంటే ఎప్పుడైతే డిమాండ్ అనేది లోపించిందో ఆటోమేటిక్గా కట్టడానికి కూడా ఎవరు బిల్డర్స్ కూడా ముందుకు రాకుండా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా అవగాహన అనేది పెంపొందించగలిగాం. దాదాపు 500 ఎకరాల పైన భూమిని కూడా మేము రీక్లెయిమ్ చేయగలిగాం. సో అది మార్కెట్ వాల్యూ ప్రకారం మోర్ దెన్ 30,000 crores దాకా ఉంటుంది. అండ్ దీంతో పాటు పార్కులు కూడా దాదాపు 70 పార్కులు కూడా మేము రీక్లెయిమ్ చేసాము. చేసిన తర్వాత అండ్ పెద్ద ఎత్తున కూడా నాలాల్లో మనకి ఎంక్రోచ్మెంట్స్ని కూడా తీయటం జరుగుతుంది. అండ్ ఇంతేకాకుండా ఒక 6 చెరువులు హైడ్రా డైరెక్ట్గా కూడా దాన్ని రిజ్యూనేట్ చేస్తున్నాము విత్ HMDA ఫండ్స్ తోటి కూడా. సో దాంట్లో భాగంగా మనం నిన్న చూసాం బతుకమ్మ కుంట కూడా. దాంట్లో ఈ చెరువు రీక్లెమేషన్ భాగంలోనే నిన్న మనకు ఆ చుట్టుపక్కల కూడా వర్షాలు పెద్ద ఎత్తున కూడా పడ్డా కానీ కూడా ఆ వాటర్ ఆ కాలనీస్ని నార్మల్గా ముంచెత్తేటటువంటి పరిస్థితి ఉండేది. బట్ ఎప్పుడైతే ఈ కుంట అనేది తయారైందో, ఈ చెరువు అనేది, వాటర్ అంతా కూడా ఈ చెరువులోకి రావటం, తద్వారా ఆ పక్కన ఉన్నటువంటి కాలనీస్ అన్ని కూడా ముప్పు నుంచి వాళ్ళకి రక్షణ లభించిందనేటటువంటిది కూడా మనకు ఒక చెరువు తయారవటం ద్వారా ఎట్లా ఉంటుందని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా డెఫినెట్గా నేను అనేది ఇది హైడ్రా ఈ 1 yearలో సాధించిన మంచి ఫలితాలుగా నేను భావిస్తాను. మొత్తంగా ఈ ఏడాదిలో ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, లేకపోతే ఈ చెరువుల విషయంలో కావచ్చు, ఎంత వాల్యూ చేసేది మీరు కాపాడగలిగారు? అదే ఇప్పుడు చెప్తున్నాం కదండి, 500 ఎకరాల పైన ల్యాండ్ని రీక్లెయిమ్ చేయగలిగాము. దాని మార్కెట్ వాల్యూ డెఫినెట్గా 25,000 to 30,000 crores దాకా ఉంటుంది. అండ్ దానికన్నా వాల్యూ కన్నా మనం ఏంటంటే అవగాహన పెంచగలిగాం. అవగాహన పెంచడం వల్ల మీరు చూస్తే మేము హైడ్రా స్థాపించిన మొదటి నెలలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు NRSCలో సైంటిస్టులు వాళ్ళందరితో కూడా మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు దాదాపు 61% పైన హైదరాబాద్ నగరంలో చెరువులంతా కూడా మొత్తం ఎంక్రోచ్ అయినాయి అనేది చెప్పడం జరిగింది. మిగిలిన 39% కూడా అది కనుక మనం ఇప్పుడైనా కానీ కూడా మేల్కొని లేకపోతే కనుక రేపు ఇంకో 10 నెలల్లో ఈ 39% చెరువులు కూడా మొత్తం మాయమయ్యే పరిస్థితి ఉంటుంది. తద్వారా అప్పుడు మనకి ఫ్లడ్ మేనేజ్మెంటు, లేకపోతే గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్, ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా వస్తాయి. కాబట్టి హైడ్రా అనేది చాలా టైమ్లీగా వచ్చిన సంస్థగా భావించాలి. కరెక్ట్. దీంతో అంటే ఇంకా ఫర్దర్ ఇంకా డేంజర్లోకి మనం హైదరాబాద్ ప్రజానీకం నెట్టబడకుండా ఈ హైడ్రా అనేది కరెక్ట్ టైంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక మంచి నిర్ణయంగా తీసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు ఇల్లు కొనే ముందు ఖచ్చితంగా బిల్డర్ తోటి మాకు FTLలో ఉందా బఫర్ జోన్లో ఉందా అని అడిగి కొనేటువంటి పరిస్థితి వచ్చింది హైడ్రా వల్ల. సో అదే అనేది మంచి పరిణామంగా తీసుకోవాలి. అండ్ ఈవెన్ గవర్నమెంట్ ల్యాండ్స్లో ఎవరన్నా సర్వే నెంబర్స్ మార్చి వాళ్ళు గతంలో ఈ సర్వే నెంబర్ బై 1 బై 2 ఇట్లా వేసి అట్లా అమ్మేటటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు చెక్ చేసుకుంటున్నారు. డబుల్ రిజిస్ట్రేషన్ ఆర్ దొంగ సర్వే నెంబర్లు చూపించి, అంటే ఎక్కడో దూరంలో ఉంటుంది ఆ సర్వే నెంబరు, బట్ ఇక్కడ చూపించేది వేరే సర్వే నెంబర్లో ఆ గవర్నమెంట్ ల్యాండ్లో కడుతుంటారు. ఎక్కడో ఒక అవతల ఒక 1 kilometer దూరంలో ఉన్న వేరే సర్వే నెంబర్ తోటి ఇక్కడ వేసి రిజిస్ట్రేషన్స్ చేసినటువంటి సందర్భాలు కూడా చాలా జరుగుతుండే. ఇప్పుడు ఇవన్నిటికి కూడా డెఫినెట్గా పబ్లిక్ నుంచి కూడా చెక్ చేస్తున్నారు. బ్యాంకులు కూడా ఫండింగ్ చేసేటప్పుడు వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చెక్ చేస్తున్నారు. ఎందుకంటే మేము బ్యాంకర్స్ తోటి వాల్యూవర్స్ తోటి కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా అన్ని జాగ్రత్తగా ఈ డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించిన తర్వాతే వాళ్ళు అంటే ఒక రకంగా మంచి అవగాహన అనేది, అంటే ల్యాండ్ కబ్జాలు ఏ విధంగా అవుతాయనే దాని గురించి మేము చేసినటువంటి కొన్ని ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ ద్వారా ప్రజలకి ఎడ్యుకేట్ అయ్యారు. అందరూ కూడా ఎడ్యుకేట్ అవ్వడంతో దాంతో ఒక మంచి డైరెక్షన్లో ఏదైతే కనుక ఈ సిటీ డెవలప్మెంట్ ఉందో అది ప్రోగ్రెస్ అవుతుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. చాలా మంది హ్యాపీగా ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం ఇది కేవలం పెద్దవాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, చిన్న వాళ్ళని చూడట్లేదు, చిన్న వాళ్ళకి
చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి హైదరాబాద్ అని చెప్పేసి అంటున్నారు. అలాంటి వాళ్ళకి ఏం సమాధానం? ఇది డెలిబరేట్గా ఫస్ట్ నుంచి మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ అనేది చాలా సిస్టమేటిక్ పద్ధతిలో చేసుకుంటూ వచ్చారు. హైడ్రా స్థాపించిన మొదటి 1-2 నెలల్లోనే మీరు చూశారు. మేము అప్పుడు అంటే చాలా డెమాలిషన్స్, చాలా ఎంక్రోచ్మెంట్స్ చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా ఒకళ్ళు ఇద్దరు చిన్న పొరపాట్లు ఎక్కడన్నా మా కింద టీమ్స్ ఎవరన్నా చేసినా కానీ చిన్నారి పుస్తకాన్ని తీసుకుని వెళ్లకుండా ఉన్నటువంటి అట్లాంటి వీడియోస్ అవి చూపించి వైరల్ చేయించి హైడ్రా అనేది ఒక భూతంలాగా చూపిస్తూ, అంటే హైడ్రా ఉద్దేశాలు తప్పుడు ఉద్దేశాలతోటి వచ్చిందన్నట్టు ఒక రాంగ్ పిక్చర్ని పోర్ట్రే చేయడానికి ట్రై చేశారు. అదే క్రమంలో మూసీలో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ కానీ లేకపోతే మూసీ సుందరీకరణ కూడా హైడ్రాతో ముడిపెట్టడం కూడా అదే క్రమంలో జరిగింది. అంటే ఒక రకంగా అంటే దీని ఫస్ట్ నుంచి కూడా సిస్టమేటిక్గా ఒక మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ అనేది కూడా తీసుకెళ్ళటం అనేది మనం చూసాం. సో అట్లానే పేదోళ్ళ మీదకే వెళ్తుంది హైడ్రా, పెద్దోళ్ళ మీదకి రాదు అనేది మీకు చెప్పాను. ఇప్పుడే మేము 500 ఎకరాలు ల్యాండ్ తీయటం జరిగింది. 500 ఎకరాలు మేము చిన్న చిన్న ప్లాట్లు 50 గజాలు 100 గజాలతోటి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నది కాదు. ఎకరాల్లో ఉన్నటువంటి ల్యాండ్స్ని మేము రీక్లెయిమ్ చేసాం. అంటే ఎకరాల్లో ఉండేదంటే హైదరాబాద్లో మీరు అనుకోవచ్చు ఎన్ని కోట్లలో ఉంటుంది, 100 కోట్లలో ఉంటుంది. సో ఎకరాల్లో ల్యాండ్ వెనక్కి తీసుకున్నామంటే అది పేదవాళ్ళ లేదా గొప్ప వాళ్ళని చాలా స్పష్టంగా మీకు మేము చేసినటువంటి అంటే వెనక్కి తీసుకున్నటువంటి ల్యాండ్ గురించి కూడా మీరు అర్థమైతే కనుక దాన్ని బట్టి కూడా స్పష్టం అవుతుంది. అంటే ఇది ఒక దుష్ప్రచారం అనేది ఎవరి వెస్టెడ్ ఇంట్రెస్ట్లు వాళ్ళు సూట్ అవ్వటానికి కావాలని ఒక దురుద్దేశంతో చేస్తున్నటువంటి దుష్ప్రచారం కానీ దాంట్లో వాస్తవం కూడా లేదు. ఇంకొక మిత్తు కూడా ఉందండి. ఏంటంటే బిల్డింగ్స్ ఎక్కడన్నా కొంచెం ఎంకరేజ్ చేసినా లేకపోతే ఏదైనా డీవియేషన్ చేసినా కూడా హైడ్రా వచ్చి కూలగొట్టేస్తుంది అని చెప్పేసి కూడా అలాంటి విషయాల్లో ఏమన్నా ఇదే అనేది అంటే హైడ్రా అనేది ఒక భయాందోళనలు తీసుకురావటం, తద్వారా ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయటం. ప్రతి వాళ్ళలో కూడా హైడ్రా అంటే ఇదేంటో, ఇది వచ్చేసి ఏ చిన్న తప్పు చేసినా కానీ కూడా హైడ్రా అనేది అంటే సంబంధం లేనిది, సంబంధం ఉన్నాయి అన్నిటికీ కూడా. నాకు మొన్న ఈ మధ్య ఎవరో అడ్వకేట్ ఒక ఆయన కలిసారు, హైకోర్టు అడ్వకేట్. కలుస్తూ వారు చెప్తున్నారు అనమాట, మన ఎక్కడో ఒక జిల్లా కోర్టులో ఆయన వెళ్ళినప్పుడు భార్యాభర్తల మధ్యలో ఏదో విడాకుల కేసులో వాళ్ళిద్దరూ అక్కడ ఏదో గొడవ పడుతున్నప్పుడు భార్య వచ్చేసి మేము హైడ్రాకి వెళ్ళి హైడ్రాకి రిపోర్ట్ చేస్తానని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాను. అంటే దీన్ని బట్టి మనకి రోల్ క్లారిటీ అనేది చాలా మందికి స్పష్టంగా లేకపోవటం, తద్వారా అంటే అన్నిట్లో హైడ్రా అనేది వస్తుందనేది అని ఉండటం కూడా అంటే ఇది క్లియర్గా తెలుస్తుంది. సో బిల్డింగ్ వీటిల్లో కూడా మేము అనాథరైజ్ బిల్డింగ్స్ లేకపోతే ఏది డీవియేషన్స్ ఉన్న బిల్డింగ్స్ వాటికి హైడ్రా ఎటువంటి పరిస్థితులు వెళ్ళదు. అది ఓన్లీ జిహెచ్ఎంసీ లిమిట్స్లో అయితే మాకు ఆ పవర్స్ కూడా లేవు. అవుట్ సైడ్ జిహెచ్ఎంసీ ఉన్నాయి ఆ పవర్స్, బట్ అది కూడా చాలా స్పేరింగ్గా యూజ్ చేస్తాం. అంటే అది ఎవరో 2 అంతస్తులు పర్మిషన్ తీసుకొని 5 అంతస్తులు 6 అంతస్తులు కట్టినప్పుడు ఇట్లా అంటే చాలా గ్లేరింగ్గా ఇది మరి అసలు ఇది తప్పు అన్యాయం అనేటప్పుడు పరిస్థితి ఉన్నప్పుడు, లేదా అక్కడ రెసిడెంట్స్ నుంచి ఏమైనా సీరియస్ కంప్లైంట్స్ ఏమైనా వచ్చినప్పుడు దాన్ని ఎగ్జామిన్ చేసి అప్పుడు చూస్తాం. నెక్స్ట్ మీ టార్గెట్స్ ఏంటి, ఏం చేయబోతున్నారు రాబోయే కొన్ని సంవత్సరాల్లో? సో ఇది ఇప్పుడు నెక్స్ట్ మా ముందున్న ప్రధానమైనది చెరువులు FTL డిమార్కేట్ చేయం. FTL బఫర్ జోన్ డిమార్కేట్ చేస్తాం. చాలా ఎత్తున ఈ చెరువులు ఏదైతే కనుక రిజ్యూనేషన్ చేస్తున్నామో మేము దాన్ని కూడా తీసుకెళ్ళి దాన్ని చెరువుల సుందరీకరణ కానీ లేదా రిజ్యూనేషన్ కూడా కంప్లీట్ చేయటం. ప్రభుత్వం ఇంకా కొన్ని చెరువులను కూడా మాకు ఇవ్వాలనే ఆలోచనతో ఉంది. అది కూడా మేము తప్పకుండా టేకప్ చేస్తాం. ఏదేమైనా కానీ కూడా హైదరాబాద్లో ఫ్లడ్ అనే దాన్ని మిటిగేట్ చేయడానికి అంటే తగ్గించడానికి ఫ్లడ్ ఎఫెక్ట్ అనేది మా వైపు నుంచి తీసుకునే చర్యల వల్ల డెఫినెట్గా ముందు హైదరాబాద్కి బెటర్గా ఉంటుంది. సో ఆ దిశలో మేము ఒక సిస్టమేటిక్ ప్లాన్డ్ పద్ధతిలో పనిచేస్తాం. ఫాతిమా కాలేజ్ జోలికి ఎందుకు పోలేదు హైడ్రా కమిషనర్ గారు అని చెప్పేసి అవి కూడా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. రైట్, ఇది కూడా నేను మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్లో జరిగింది. యాక్చువల్గా నేను NRI సంబంధించిన ఒక ట్విట్టర్ స్పేస్ అనే దాంట్లో ఒక 3-4 వారాల క్రితం అది ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. దాంట్లో NRIs చాలా మంది ఉన్నారు, అమెరికా నుంచి లేకపోతే UK నుంచి, యూరోప్ నుంచి, ఇట్లా పలు దేశాల నుంచి కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడారు. సో దాంట్లో ఒక సందర్భంలో క్వశ్చన్ రైజ్ చేస్తారు. మైలారదేవరపల్లి రాజేంద్ర నగర్ దగ్గర ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్ అవి ఉన్నాయి. ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్ హైడ్రా తీస్తే మంచిగా ఉంటుంది, ఎందుకంటే దానివల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి అక్కడ అన్నప్పుడు మేము చెప్పింది అది యాక్సిడెంట్ కారణాలు అనలైజ్ చేయాలి. బట్ అక్కడ ఎందుకంటే వాళ్ళు ఆ చిన్న వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళంతా ఫుట్పాత్ల మీద ఉండి వాళ్ళు వ్యాపారాలు చేస్తూ ఉంటారు. సో తద్వారా అది వాళ్ళ బ్రెడ్ అండ్ బటరు. సో మనం అటువంటి వాటికి లోకల్ ట్రాఫిక్ వాళ్ళని లేకపోతే లోకల్ మున్సిపల్ ఆఫీషియల్స్ని తీసుకోవాలి, కానీ హైడ్రా వాటిలోకి రాదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక సామాజిక కోణం ఉంటుంది అనేది చెప్పాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత స్కూల్స్, చిన్న స్కూల్స్ కూడా మనం ఏది హైదరాబాద్లో పలు చోట్ల కూడా చిన్న స్కూల్స్ వస్తుంటాయి. అంటే 7th క్లాస్ దాకా 8th క్లాస్ దాకా వాళ్ళకి సరైన ట్రాఫిక్ పర్మిషన్స్ కూడా లేకుండా ఉంటాయి. అవి కూడా మనం ఏంటంటే కొంత లిబరల్గా ఉండాలి, ఎందుకంటే అక్కడ వచ్చే వాళ్ళంతా చిన్న వర్గాల చుట్టుపక్కల ఉండేవాళ్ళు, లోవర్ మిడిల్ క్లాసు ఇట్లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు. సో ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్ అనేది ప్రతి వాళ్ళు ఎకరాల్లో కనుక స్కూల్ స్థాపించాలంటే అది చాలా కాస్ట్ తోటి కూడిన ఇది. సో పెద్ద స్కూల్స్ అన్నీ ఇది ఉండాలంటే కనుక అయ్యేది. కాబట్టి ఇక్కడ కూడా ఒక సామాజిక కోణం అనేది ఉండాలి అనేది చెప్తున్న క్రమంలో ఫాతిమా కాలేజ్ కూడా
సామాజిక కోణం అని చెప్తూనే దాంట్లో మనం కొన్ని అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఫాతిమా కాలేజ్ అనేది 2015-16లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి కాలేజ్ అది. ఎస్. అది పూర్తిగా చారిటీ తోటి కట్టినటువంటి కాలేజ్, చారిటీ పర్పస్ కోసం. 10,000 మంది స్టూడెంట్స్ ప్రతినిత్యం కూడా అక్కడ చదువుతూ ఉంటారు. పేద ముస్లిం బాలికలు, మహిళలు వీళ్ళంతా కూడా. కేజీ టు పీజీ ఉంటుంది. అండ్ ఇది 2015-16లో కన్స్ట్రక్ట్ చేసింది. ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది ఆ సూరం చెరువుది 2016 డిసెంబర్ 16న అయిందనమాట. అంటే కాలేజ్ కట్టిన తర్వాత ఆ కాలేజ్తో పాటు పక్కన ఒక కాలనీ కూడా వచ్చింది. కాలనీ అని ఒక కాలనీ కూడా వెలిసిందనమాట. దాంతోపాటు ఆ కాలనీలో ఉండేది కూడా పేద మధ్యవర్తి తరగాలు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా చాలా ఇల్లు వచ్చాయి. ఆ తర్వాత FTL నోటిఫై అయింది. నోటిఫై అయిన తర్వాత ఇప్పటివరకు ఫైనల్ నోటిఫికేషన్ కాలేదు. ఫైనల్ నోటిఫికేషన్ కాకుండా ఆ ఫైనల్ నోటిఫికేషన్ ఉత్తి ఆ సూరం చెరువు ఏదైతే ఫాతిమా కాలేజ్ దగ్గర ఉంటే సూరం చెరువు ఒకటేనా అంటే కాదు. దాదాపు 80% చెరువులకి హైదరాబాద్లో మోర్ దెన్ 450-500 చెరువులకి కూడా ఇంతవరకు మనకి ఫైనల్ నోటిఫికేషన్ కాలేదు. ఓకే. ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ నుంచి చాలా డేటా తీసుకొని జరుగుతుంది అనమాట. సో ఫైనల్ నోటిఫికేషన్ కాని దానికి ఇది మీరు కూల్చరా అని చెప్పి ఇది నా ఇష్టాలు బట్టి ఉండదు. ఇది ఒక చట్టపరంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి FTL మీద, అండ్ చట్టాలు ఉన్నాయి, గవర్నమెంట్ పాలసీస్ ఉన్నాయి. దాన్ని బట్టి ఉంటుంది తప్ప కానీ అది ఇష్టానుసారంగా ఉండదు. బట్ డెఫినెట్గా సామాజిక కోణం అనేది ఒకటి చూడాలి కాబట్టి గవర్నమెంట్ ఒక పాలసీ తెచ్చింది. ఏమని తెచ్చింది? హైడ్రా వచ్చే నాటికి కూడా ఆవిర్భావ నాటికి ఏదైతే ఇల్లు నివాస గృహాలు వచ్చాయో ఎక్సెప్ట్ అనాథరైజ్డ్ కమర్షియల్ స్ట్రక్చర్స్ తప్ప వేటిల జోటికి కూడా హైడ్రా వెళ్ళకూడదు అనేది కూడా గవర్నమెంట్ పాలసీ. ఆ పాలసీకి అనుగుణంగానే ఉంటాం అన్నమాట. ఆ పాలసీతో పాటు చట్టాలు అండ్ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఎన్ని పరిగణలో తీసుకుని హైడ్రా పనితీరు ఉంటుంది తప్ప కానీ సొంత ఇష్టాలు ఎవరైనా కానీ, అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, అందరికీ ఒకటే చట్టం ఉంటుంది, ఒకటే రూల్ ఉంటుంది కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులన్నింటినీ మీరు పరిరక్షించాలని, కాంక్రీట్ జంగిల్ నుంచి కొంతవరకైనా హైదరాబాద్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.